హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ చికెన్ డీప్ ఫ్రై అండి. కిలో తీసుకున్నాను. దానికి కావలసిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు 2 తీసుకున్నాను, లవంగాలు 4, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూనున్నర, సోంపు 1/2 స్పూను, ఎండుమిరపకాయలు కారానికి తగినన్ని. ఇది 1 ఇంచున్నర తీసుకున్నాను. దాల్చిన చెక్క, యాలకులు 2. ఇవేనండి. ఆయిల్ తగినంత వేసుకున్నానండి. కొంచెం డీప్ ఫ్రై కదా, ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగింది. చికెన్ వేసేసుకుందాము. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇప్పుడు ఇలా ట్రై చేద్దాం. అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నానండి. సిమ్లో పెట్టుకొని మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించలేదు ఇంగ్రీడియంట్స్లో, అది కూడా వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ కూడా మామూలుగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత వేడెక్కింది, ఇవన్నీ కూడా వేసేసుకుందాం. మర్చిపోయానండి, 1 అర స్పూను మిరియాలు ఇవి కూడా వేసేసుకుంటాం. ఇలా వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వస్తుంది. నూనె ఏమి వేసుకోవద్దు, ఇలా వేపేసుకోవాలి. కొంచెం ఇలా మూత పెట్టేసుకున్నాను. సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకుందాము. చేపెట్టుకున్నాను నేను, కొంచెం పడతానండి, అందుకని చేపెట్టుకొని కలిపేస్తున్నాను. కింద ఫస్ట్ కొంచెం ముక్కలు పట్టేటంత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఇలాగా మూత పెట్టేసుకుందాం. ఒక స్పూన్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అనుకోండి. పసుపు నేను కొంచెం ఎక్కువ వాడతాను. కలిపేసుకుందాము. వాటర్ చూసారు ఎన్ని వచ్చేసినాయి. చికెన్ అనగానే వాటర్ ఎక్కువ వస్తాయండి. ఈ వాటర్ అంతా కూడా వెళ్ళిపోవాలి. ఈ వాటర్లోనే మొత్తం ముక్క అనేది ఉడకాలి. ఆపేసుకుందాం. చూడండి, మొత్తం నూనె ఉంది. ఇప్పుడు మసాలా వేసేసుకుందాం. మంచిగా మనం ఇలా పట్టుకున్నాం కదా మసాలా, ఇది వేసేసుకోవటమే. ఇంకా సూపర్ ఉంటుంది. దగ్గరగా వేసుకోవాలి. ఇంకా కారం ఏమి వేసుకోవచ్చు. సరేనా? కలిపేసుకుంటాం. ఇలా మంచిగా కొంచెం సేపు ఉంచుకుందామండి. కొంచెం తీసుకుందాం. వేగిపోయినాయండి. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసేసుకుందాము. మంచిగా వేసుకొని కలిపేసుకుందాము. ఇలా పుదీనాకులండి, 4 పుదీనాకులు వేసాను. మంచిగా నాకు అడుగంటుంది, పర్వాలేదు. సూపర్ ఉంటుంది. ఆపేసుకుందాం.
అయిపోయిందండి చికెన్ ఫ్రై. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.